ఆర్ఓ వాటర్, తర్వాత డిటాక్స్ వాటర్. సో, ప్రకృతి వనం ప్రసాద్ గారైతే ఎక్కడికొచ్చినా సరే, ఏ ఇంటర్వ్యూకొచ్చినా సరే, ఆయన ఎక్కడ స్టూడియోస్‌లో వాటర్ తాగరు. హీల్ క్యారీ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు. అదే చూపిస్తున్నారు గూడా. నా వాటర్ బాటిల్ తీసుకుంటా. వాటర్ ముందు లీటర్ బాటిల్. పెట్టుకునేవాడిని. అంత ఇప్పుడు అవసరం చాలా లేదు. మినీ అర్ధ లీటర్. చేసేసారు. ఇంతకుముందు ఎంతుండేది. ఆ! ఇప్పుడు ఈ అర్ధ లీటర్ కూడా చాలు. ఇప్పుడు మీ దీంట్లో 20 లీటర్ల క్యాన్ ఉంటుంది కదా! అవును. అవును. దాంట్లో పట్టుకొని వెళ్ళిపోతా. కార్‌లో ఏసేసుకుంటారు. కార్‌లో పెట్టుకుని కార్‌లో అయితే 2, 3 బాటిల్ ఉంటాయి. బయట నుండి ఎక్కడ స్టూడియోకి పోతే అక్కడ ఫిల్అప్ చేసుకొని పోతా ఉంటాను. సో సో, హీ క్యారీ దిస్ అన్నమాట. ఇదైతే ఏమి ఊరికే అట్లా ఈజీగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. హాఫ్ ఈజీగా లీటర్ అది. సంకలో మా పెట్టేసుకొని వర్కర్స్ అందరికి వచ్చేస్తారనమాట. మా వర్కర్స్‌కి అందరికి కూడా ఈరోజు జనవరి 1కి అందరికి బాటిల్స్ ఇచ్చినాం. స్టీల్ బాటిల్. మా 100 మంది వర్కర్స్‌కి మా ప్రకృతి వనంలో. ఇది థర్మోనా సార్? థర్మో కాదు, నార్మల్‌దే. థర్మోది ఇంతలా వస్తుంది కదా! అదన్నీ అదే నేను వదులుకొనేసేపటికి థర్మో చల్లగా ఉండాలా, వేడిగా ఉండాలా ఏమి లేదు. వెరీ సింప్లిఫైడ్. వెరీ సింపుల్. వాటర్ తాగాలి. తాగాల, మంచినీళ్ళు తాగాల. ఆరో నీళ్ళు కాదు. అందుకే మీరు పెట్టిన బాటలు తాగాల ముట్ల. తాగలేదన్న. నేను ఇప్పుడు బీదర్‌లో మా చిట్టుకుప్పలో ఒక కమ్యూనిటీ వస్తుంది మాది. అదే పద్మగారు రాజు గారు చెప్పారు కదా! చిట్టుకుప్పలో అడవి పక్కన ఓ 10 ఎకరాలు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకొని అక్కడే ఉందాం ఓల్డ్ ఏజ్‌లో. అక్కడే కూరగాయలు పండించుకొని అక్కడే ఆవులు, గేదెలు, చెరువు, అడవి, వాకింగు, కుక్కలు, పిల్లి, మేకలు అంటే కోసుకొని తినేదానికి కాదు. ఊరికే వాటితో కలిసి జీవించేదానికి. అట్లా ఒక కమ్యూనిటీ. ఆడ బోర్ నీళ్ళే వాడతాం. ఆ నీళ్ళు తాగుతామండి. అవి తెచ్చుకుంటా అవి అయిపోతాయి. మళ్ళీ ఓకే మీ నీళ్ళు ఏం తప్పదు కదా! అనేది పెట్టుకుంటా. సో, జనవరి 1కి మా వాళ్ళందరికీ ప్లాస్టిక్ బాటిల్ తాగేవాళ్ళు మా దగ్గర పనివాళ్ళు అందరూ. ఈరోజు అందరికీ నిన్ననే అందరికీ స్టీల్ బాటిల్ 31st డిస్ట్రిబ్యూట్ రోజు. చేశాం. సార్ మిల్క్ గురించి మాట్లాడాలనుకుంటున్నా నేను. సో, ప్యాకెట్ పాలు తాగుతున్నారు. తర్వాత ఇంకొన్ని మార్కెట్‌లో కొన్నొచ్చాయి. నేను బ్రాండ్ నేమ్స్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. అక్కడికెళ్ళి తీసుకోవాలి. అక్కడి నుంచే తీసుకొని తాగాలి. అవే మంచివి. ఆవు పాలు మంచివి. ఇవన్నీ మాట్లాడుతున్నారు సార్. అసలు మిల్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి? ఇప్పుడు మోస్ట్ పెరిషబుల్ ఐటమ్ మిల్క్. అంటే తొందరగా చెడిపోయేది. హ్మ్. పిండిన తర్వాత ఇమ్మీడియట్‌గా కాసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తే తప్ప చెడిపోతుంది. బికాస్ మంచి బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో. బ్యాక్టీరియా టెండ్స్ టు డీజనరేట్, మల్టిప్లై. సో, మంచి పాలు చెడిపోతాయి తొందరగా. హ్మ్. మా పాలు చెడిపోవు అంటే ఇట్స్ బీన్ లోడెడ్ విత్ ప్రిజర్వేటివ్స్, ప్రిజర్వేటివ్. కెమికల్స్. మా పాలతోటి వెన్న కూడా ఎక్కువొస్తుంది అన్నారంటే? ఐ డోంట్ నో. ఇప్పుడు అన్ని స్కిమ్డ్ మిల్క్ అని మొత్తం అంతా తీసేసి ఫ్యాట్ తీసేసి దాన్ని వెన్న క్రీమ్‌గా అమ్ముకొని దాంట్లో మినిమం 3% ఫ్యాట్ ఉండాలి కాబట్టి పెట్టి ఏదో చేసి దాన్ని ఇంప్రూవ్ ఏమేమో చేస్తారు. ఇట్స్ బీన్ హ్యాండిల్డ్ బ్యాడ్లీ. యెస్. సో, మీకు వీలైతే మీరు ఫ్రెష్ పాలు తాగడం, పాలు కూడా కాదు, ఫ్రెష్ పాలతో చేసిన వస్తువులు లైక్ మజ్జిగ, అంటే పాలు తాగొద్దంటారా? పెరుగు, నెయ్యి బెస్ట్. హ్మ్. కృష్ణుడు వెన్న దొంగ అన్నారు, పాల దొంగ అనలా. అంటే అప్పటికే వాళ్ళు దీన్ని ఫర్మెంట్ చేసి పెరుగు చేసుకున్నాక చిలికి వెన్నం తీసి నెయ్యి చేయడము, ఈ మజ్జిగని వాడుకోవడం అనేది ముందు నుంచి ఉంది. హుహు. ముందు నుంచి ఎందుకుంది? ముందు థింగ్స్ వర్ టైం టెస్టెడ్. అంటే ఇప్పుడు లాగా ల్యాబ్లో టెస్ట్ చేసి సర్టిఫికేట్ కాదు. యెస్. అప్పుడు అందరూ 100 మంది, 1000 మంది, లక్షల మంది వాడి ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసి ఇది ఇట్లా ఈ టైంలో తినకూడదు, ఉపవాసం ఉండాలా, ఈ ఈ ఈ కూరగాయ ఈ సీజన్లోనే తినాలా, ఇది వేడి చేస్తుంది, ఇది చలవ చేస్తుంది, పొట్టనొప్పి వస్తే ఇది వాడాలా. దిస్ ఆల్ టైం టెస్టెడ్. ఏం డబ్బులు, డాక్టర్లు, ప్రిస్క్రిప్షన్, మందులు లేవు కదా. అంటే అడల్ట్రేషన్ అవుతుంది సార్. మిల్క్ ఈజ్ అడల్ట్రేట్. అది అందరికీ తెలుసు అడల్ట్రేషన్ అయ్యేది. సెకండ్, ఎప్పుడైతే ప్యాకెట్ లేకపోయిందో హ్మ్. ఎనీ ఫుడ్ హ్మ్. ఈజ్ నాట్ సేఫ్. ఓకే. వెన్ యూ ప్యాక్ ఇట్. ఫుడ్ ఫ్రెష్గా ఉండాలి. వెన్ ఇట్ ఈస్ ప్యాక్డ్ అండ్ ప్రిజర్వ్డ్. మీరు తింటా ఉండే పిజ్జాలు, బర్గర్లన్నీ పెద్ద స్టోర్ ఇంత 30 అడుగులు 40 అడుగులు ఉండే పిజ్జా బేస్ అని చేసి మదనపల్లిలో కూడా ఫ్యాక్టరీ ఉంది ఒకటి. హుహు. పిజ్జా బేస్ అని రౌండ్గా చేసి ఆడ బారేసి ఉంటారు. మైదా. -24 degreesలో పిజ్జా బేస్ ఉంటుంది. దాన్ని రెండు రొట్టె ముక్కల మధ్యలో పెట్టి వేడి చేసి ఇస్తారు. ఇట్స్ వెరీ హాట్ అని తింటారు. చచ్చిపోయిన శవాన్ని హీట్ చేసినట్లేదు. ఫుడ్ ప్యాకెట్ లేకపోతే మంచిది కాదు ఒకటి. రెండోది, మిల్క్ డైజెషన్కి కావాల్సిన రెనిన్ అనే ఎంజైము పిల్లలకి 3 ఏళ్ల వరకే ఉంటుంది. ఓకే. 3 ఏళ్ల తర్వాత రెనిన్ ఉండదు. ఓకే. సో, డైజెషన్ కోసం మళ్ళీ పొట్ట కష్టపడి లోపల ఉండే లాక్టోబాసిల్లస్ అవన్నీ డైజెస్ట్ చేసి దాన్ని పెరుగుగా మార్చి హ్మ్. బ్రేక్ డౌన్ చేసినాకనే పొట్టలో అబ్జర్వేషన్ జరుగుతుంది. ఓకే. సో, అంత శ్రమ ఎందుకు పడాలా అని పెరుగు తింటే బెటర్ అంటారు చాలా మంది సైంటిస్ట్. అవును. ఇంకా బెటర్ అంటే? ఇంకా బెటర్ అంటే మజ్జిగ. వీగన్స్, వీగన్స్. నో మిల్క్ ఐటమ్స్, నో అనిమల్ ఫుడ్, నో డైరీ ఓన్లీ ప్రొడక్ట్స్. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ బెస్ట్ అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ప్రపంచం అంతా ఇప్పుడు.
విచ్ మే బి ఎ ఫ్యాక్ట్ ఆల్సో, ఐ డోంట్ నో. మీరు మజ్జిగ తాగుతారా సార్? నేను మంచిగా మేము మజ్జిగ తాగుతా, పెరుగు తింటా ఉన్నాను. ఇంత పెరుగు తింటా నేను మా ఊరికి పోతే, ఇక్కడ బయట తిన్నాను. హ్మ్. మా పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది. గడ్డ పెరుగు. గడ్డగా దేశీ ఆవు పెరుగు, పెద్ద గడ్డగా గేదె ఉన్నట్లు ఉండదు, బట్ ఇట్స్ వెరీ టేస్టీ. ఓకే. దాన్ని బాగా రాగి ముద్దలో బాగా వేసుకొని ఇంత తిన్నామనుకో లాస్ట్లో హ్మ్. పొట్ట ఫుల్ మళ్ళీ ఫినిష్డ్. సాయంత్రం ఆకలి ఉండదు, తినబుద్ధి కాదు. యెస్. సో దట్ ఫీలింగ్ షుడ్ కమ్. వాట్ ఎవర్ యూ ఈట్ ఇన్ ప్లెంటీ విచ్ ఇస్ న్యూట్రిషియస్ షుడ్ మేక్ యూ టు థింక్ దట్ ఐ డోంట్ నీడ్ ఎనీ ఫుడ్. ఆ ఫీలింగ్ రావాలి. ఈ డికెట్స్ బ్యాక్ ఈ పీసీఓడి కావచ్చు, అదే పీసీఓఎస్ అన్న పీసీఓడి అని ఒకటే. ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. వెనెవర్ ఈ పాస్చరైజేషన్‌లో ఈ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారో, ఈ పీసీఓడి అనేది చాలా యంగ్ ఏజ్‌లోనే కనిపిస్తుంది సార్. అది మిల్క్ వల్లనే అని ఎక్కువగా రీసెంట్ Milk అనే సర్వేస్‌లో కాదు, బయట తేలింది. గాలి వల్ల ఎందుకు కాకూడదు? మీరు గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటారు యెస్. అంటే ఒక రోజులో 24 అవర్స్లో 22,000 టైమ్స్ గాలి అంటే వన్ ఆఫ్ ద పీల్చుకుంటారు. ఫ్యాక్టర్స్ సార్ నేను. అదే గాలి, మన తాగే ఆర్ఓ నీళ్ళు, మనం తాగే రిఫైన్డ్ ఆయిల్, ప్యాకెట్ పాలు, మిల్క్ ఐటమ్స్, ప్రాసెస్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, పెప్సీలు, కోలాలు, వాటెవర్, ఇన్ని కూల్ డ్రింకులు, కెమికల్స్ కొట్టిండే కూరగాయలు, యూరియా డిఏపి లేచిండే రైసు, ఎంత తట్టుకుంటుంది బాడీ? ప్లస్ ఫిట్నెస్ లే. పోని నువ్వు పరిగెత్తా ఉండవు, ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే చెమట రూపంలో టాక్సిన్ బయట చేసి ఫిల్టర్ చేసి కిడ్నీలు లివరు ఎత్తిపెట్టి బ్రేక్ డౌన్ చేసి ఏమో చేస్తుంది. బాడీ మెటబాలిజం వీక్గా ఉంది, కూర్చొని ఉండవు. సో అవన్నీ పోయి స్టోర్ అయింటాయి ఎక్కడ చూసినా, జాయింట్స్లో, ఏడ లివర్లో, ఏడ కిడ్నీ స్టోన్స్, రకరకాలుగా ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్, ఎన్ని తట్టుకుంటుంది అది. సో వీలైనంత వరకు మీరు ఫ్రెష్ మిల్క్, ఆవు కూడా బయట మేసి గడ్డి మేసిన ఆవు, వీలైతే అడవిలో పోయిన ఆవు, అడవులు లేవు కాబట్టి అట్లీస్ట్ గడ్డి 2-3 రకాల గడ్డిలు వేసిన ఆవు, దానికి మంచి ఆరోగ్యంగా పెట్టి దాని పాలతో వేసుకునే వస్తువులు నేను తింటా ఉన్నా. నేను బాగానే ఉండా. నా హిమోగ్లోబిన్ ముందు 15.2 ఉన్నింది, ఇప్పుడు 17 పోయింది. 17 హిమోగ్లోబిన్. సో ఈ ఏజ్లో కూడా కొండలెక్కగలుగుతాను, 6 కిలోమీటర్ రన్నింగ్ ఎంత చేయగలుగుతాను. సార్? ఎంత మీకు? 61 నాకు. 61. వీఆర్ ఏబుల్ టు రన్ 6 kilometers నాన్ స్టాప్. నేను మిల్లెట్స్కి ఎక్కువ ట్రై చేసి 9 months తిని వెయిట్ తగ్గిపోయి 74 అయ్యి, నాకు రైట్ లెగ్ వీక్నెస్ వచ్చి, B12 డెఫిషియన్సీ వచ్చి, మళ్ళీ మిల్లెట్స్ తినకుండా ఆపేసి మళ్ళీ రాగి ముద్ద, నా పెరుగు, నా ఫుడ్ తిన్నాక మళ్ళీ 14 కిలోలు పెరిగి రాగి జావా ఎట్లా ఉంది? మిల్లెట్స్, రాగి ముద్ద తినకుండా మిల్లెట్స్ మొదలుపెట్టిన పొద్దున సాయంత్రం. అప్పుడు వెయిట్ తగ్గిపోయినా. వెయిట్ తగ్గకూడదు, ఎక్కువ తగ్గకూడదు. సో సన్నగా ఉండే వాళ్ళు మిల్లెట్స్ తినకూడదు అని మళ్ళీ వీడియోలో చెప్పిన. సో సన్నగా ఉండే ఎక్స్పీరియన్స్డ్. సో సన్నగా ఉండేవాళ్ళు ఇంకా సన్నగా వెయిట్ లాస్ కాకూడదు కదా, ఎక్కువ వెయిట్ లాస్ కాకూడదు. లావుగా ఓబీసీ ఉండే వాళ్ళు ఓకే. ప్లస్ మీరు కొత్తగా ఫుడ్లు అన్నీ స్టాప్ చేసి ఓన్లీ మిల్లెట్స్ తినేటప్పుడు మీకు ఏదైనా ఇష్యూస్ లైక్ షివరింగో, ఇంకేదైనా ఇష్యూసో ఏదైనా వచ్చింది అనుకోండి, స్టాప్ చేసి మళ్ళీ మీ ఫుడ్కి పోయి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ షివరింగ్ వస్తే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూ. అది మీరు ఆపేసి ఏ మిల్లెట్ తట్టు వచ్చింది చూసుకొని ఇంకో మిల్లెట్ తినడమా. సో మిల్లెట్స్ అవాయిడ్ చేసి దేశీ బియ్యము, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, రన్నింగు, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు చేసుకుంటే కూడా హెల్త్ బాగానే ఉంటుంది. మళ్ళీ చెప్పాలనుకున్నది ఏంటంటే మన బాడీ కాన్స్టిట్యూషన్ మనం అర్థం చేసుకొని ఎక్స్పెరిమెంట్స్ పర్ఫెక్ట్, చేయొచ్చు. అదే చేయాలి. ఇప్పుడు నాకు మంచిది రాగి జావా అని 1,00,000 మందిలో కొంతమందికి రాగులు పడకపోవచ్చు. 1,00,000 మందిలో కొంతమంది పెరుగు పడదు, అసలు వాసన కూడా పడదు. కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ అస్సలు పడదు, కొంతమంది మామిడి పండు పడదు, కొంతమంది ఫ్రూట్సే తినరు. మరి ఎట్లా? ఇప్పుడు కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు తింటారు ఎక్కువ మంది, మొత్తం అంటే అందరూ 100% మెజారిటీ పీపుల్. మనం రైస్ తింటాం ఎక్కువ. సో వాళ్ళందరికీ పైల్స్ రాలా, వాళ్ళందరికీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు ఎక్కువగా. మరి ఇప్పుడు ఆంధ్రాలో ఏమంటారు? రాగులు తింటే థైరాయిడ్ ప్రాబ్లం అంటే, పైల్స్ అంటే, వేడంటే అని అంటారు. అంటనే నీ ఎక్స్పీరియన్స్ లేదు కదా. పోనీ నేనేదో కొత్తది ఏదో ఇంద్రలోకం నుంచి చంద్రలోకం నుంచి వచ్చిండే ఫుడ్ చెప్పడంలే. నీ పక్కనే ఇదే టైంలో తింటా ఉండే మెజారిటీ పీపుల్ తింటా ఉండే కర్ణాటకలో తింటా ఉండే రాగులు, రాయలసీమలో తింటా ఉండే రాగులు, కర్నూలులో తింటా ఉండే జొన్నలు, రాజస్థాన్లో తింటా ఉండే సజ్జలు. ఇవే కదా చెప్తా ఉన్నాను. రైస్ కూడా తినండి రా నాయన. మేమేదో రైస్కి పెద్ద ఎదుర్కొంటా ఉన్నాము, పెద్ద అగేనిస్ట్ అని కూడా చెప్పట్లా. రైస్ కూడా వారంలో 2-3 రోజులు తినండి. వీలైతే అది కూడా పాలిష్ లేకుండా తినండి, లేదా సింగిల్ పాలిష్ చేసి తినండి, ఆర్గానిక్ పండించుకునేది తినండి. సార్ సాయిల్కి కనుక మాటలు వచ్చుంటే అసలు సాయిల్ ఎలా ఫీల్ అవుతుంది సార్? ఎలా మాట్లాడతారు సార్? సాయిల్కు మాటలు అంటే ఏంటి? ఇప్పుడు